పింఛన్లకు సంబంధించి రాజకీయ రగులుతూనే ఉంది. గత 4 రోజులుగా కూడా ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ప్రతి నెల కూడా 1వ తేదీన వాలంటీర్లు మొత్తం వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి నెల 1వ తేదీన ఇంటి దగ్గర పంచేవారు. కానీ గత 2-3 రోజులుగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల విధులు నిర్వహించకూడదు, ఖచ్చితంగా వారికి ఎటువంటి బాధ్యతలు కూడా అప్పగించకూడదంటూ కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించింది. దీంతో మొత్తం వాలంటీర్లంతా మూకుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే 1వ తేదీన పెన్షన్ అందిందో వారందరికీ కూడా 1వ తేదీన పెన్షన్ అందకపోవడం పట్ల కూడా మొత్తం వృద్ధులంతా కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. లేదు ఇంకా అందలేదు ఆనకలు రమ్మంటారు కాదు. ఇప్పుడు కారులు తెమ్మని రాత్రి కారులు రాసిస్తామన్నారు, మరి ఇంకేటి ఇవ్వలేదు. మరి అంతే జరిగింది. వచ్చినాం ఇస్తారని రాలేదు. ఇంటికి వచ్చి ఇచ్చారు వాళ్ళంటారు. అయ్యా నువ్వు ఎన్ని గంటలకు వచ్చి ఇక్కడికి? తెల్లారి వచ్చిన వస్తే మరి పట్టుకుని నిలబడి మరి వాళ్ళు రాలేదు. నువ్వు ఉన్నాను అనమాట. ఏటన్నా సచివాలయం ఏమన్నారా? అది అనలేదు ఇంకా డబ్బులుగా ఇస్తారా? మరి ఇవ్వలేదు. 8:05 అండి. 8:30 వచ్చి వన్నాను. మరి ఏడు చేస్తాను. ఎవరు చెప్పారు ఇక్కడ రమ్మని? డబ్బులకి ఇక్కడ రమ్మని వారాంటారు చెప్పినారు. వారాంటలే చెప్తే వచ్చినాము. డబ్బులు అందాయా? అక్కడ అందలేదు. అయ్యా ఎన్ని గంటలకు వచ్చా? నేను 8కి వచ్చినాను. 8కి వచ్చి ఇక్కడ ఉన్నాను. వాళ్ళంటారు చెప్పినట్టు ఇంటికి వచ్చి చెప్పినట్టు మీరు అక్కడికి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళిపోండి, మీకు డబ్బులు ఇస్తారు. మీ అన్నలు అలాగిచ్చినారు, వాళ్ళకి 3,000 లెక్క ఇస్తారు, మీరు అక్కడికి వెళ్ళిపోండి, మా వాళ్ళ మరలేదు అని అన్నారు. అంటే మేము ఇక్కడికి వెళ్ళిపోయాం. ఎన్నాళ్ళు వాళ్ళంటలు గడపలకు మేము కూకుంటే ముసలి కల్లా ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, మాకు పింఛన్ అందలేదు. మరేంటి మీలాగే మాకు కొడుకులు చూస్తారు కదా, కొడుకులు చూస్తారని ఇక్కడికి వచ్చినాము. అవి లేకపోతే మరి మా కొడుకులు చూడరు కదా. అవి ఉంటే మాకు టీయో టిఫినో మంచో మద్యమో కష్టమో సుఖమో చేసుకుంటాము అంతే. కొడుకులకు మాకు వాళ్ళిద్దరేటి అడగని టీకే ఇవ్వరు బాబు, అడగని టీ అమ్మ ఇంత టీయే ఎట్టరు. మరి మాలాట నెల బతుకుతాం, పెరుగుంటున్నాడా నెల బతుకుతామంటే మరి ఇంటికాడ ఉండడమే మరి రేటు చేస్తాం అంతే. 12కి 1 గంటకి రమ్మన్నారు. మన పిల్లజాలు లేదు బాబు, అప్పు లేదు, చెల్లి లేదు, తోడు లేదు, నీళ్ళు లేదు, కొడుకులు పెట్టలేదు. ఈ దీని మీదే ఆధారం. ఇది తెచ్చుకొని టిఫిన్ కొనుక్కొని ఇవి అని తింటాము. మరి ఎట్లా ఆధారం లేదు. ఇదే ఆధారం నాకు. మరి ఎన్నాళ్ళు ఇంటికి ఇచ్చాడు, ఇక్కడికే నాకు ఇచ్చాడు. పడేది కాదు, ఇక్కడే ఇచ్చాడు. నాకు ఎక్కడికే రమ్మన్నాడు బాబు, ఇక్కడే ఇచ్చాడు. ఇప్పుడు మరి నేను ఇక్కడికే వచ్చినాడు. మరి ఆ చచ్చే వాళ్ళ బాబు కాడికే వచ్చేదాన్ని. నాకు అక్కడ పడేది కాదు, నువ్వు ఇక్కడికే రాయమ్మ, ఇక్కడే ఇచ్చేసాడు డబ్బులు. ఇప్పుడు ఆ అమ్మ డబ్బులు ఇచ్చేది, మరి ఆ అమ్మ ఆర్డర్ లేదు. ఇప్పుడు ఈ బాబాయ్ ఇవ్వాలా డబ్బులు. కొంతమందికి సచివాలయ సిబ్బంది, కొంతమందికి ఇంటికి వెళ్ళి కూడా ఖచ్చితంగా పంపిణీ చేస్తామంటే కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం సిబ్బంది బ్యాంకులు వచ్చిన తర్వాత కూడా ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని కూడా సచివాలయ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. వేడి జర్నలిస్ట్ నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.